ఒకరినొకరు చంపుకోవడం, దీని ద్వారా ఏమి లాభం కదా. అల్వాల్లో నిన్నటి రోజున 2 స్నేహితులు, ఏదైనా కష్టం వస్తే వెంటనే ఎవరు వస్తారండి? స్నేహితులు వస్తారు. వెంటనే స్నేహితులే ఏదైనా జరుగుతా ఆ ఇన్సిడెంట్లో అరే నేను ఉన్నాన్రా అన్నట్లుగా మొదటిగా స్నేహితులు ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే, ఒక స్నేహితుడిని మరొక స్నేహితుడు చంపడం, ఇవే దారుణాలు, ఇవే భయంకరమైన పరిస్థితులు. అల్వాల్లో ఇదే జరిగింది. నిన్నటి దినాన స్నేహితుడు ఇంకొక స్నేహితుడిని చంపాడు. అవునా కదా? ఈ చంపుకోవడాలేంటి? ఎంత భయంకరమైన లోకం ప్రపంచంలో మనం ఉన్నాం. ఇలాంటి జీవితాలు మన జీవితాలుగా ఉండడానికి వీలు లేదండి. ఏదో చిన్న చిన్న వాటికి విభేదాలు రావడం, అసూయ, ఎలా అయినా ఈ సమయంలో వీని చంపేయాలి, ఎలా అయినా వీడు ఉండకూడదు, ఇది కాదు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే మేలు చేస్తాడు. అవునా? నిజమైన స్నేహితుడు మంచి చేస్తాడు. నిజమైన స్నేహితుడు తోడుగా ఉంటాడు, కానీ ఆ కష్టంలో, ఆ భయంకరమైన పరిస్థితిలో విడిచిపెట్టడు. అవునా కదా? అవునండి. ఈ రోజున చాలామంది ఒకరినొకరు చంపుకుంటున్న జీవితాలు ఎంతోమంది. ఇక్కడ స్నేహితులు 2 కూడా వారు ఒకప్పుడు మంచి స్నేహితులే, కానీ వారి జీవితం అంతా ఈ రోజున నాశనం అయిపోయింది. అలాంటి జీవితాలను ప్రభు ఎన్నటికి కూడా ఇష్టపడరండి. ఒకానొక రోజున మనం చేసిన పాపం ఏమవుతుందంటే బట్టబయలు అవ్వాల్సిందే. మనం అనుకుంటాం ఈ పరిస్థితిలో ఇది చేస్తే ఇంకా అయిపోతుంది, ఇంకా నాకు ఈ కష్టం ఉండదు, ఈ సమయంలో ఇది చేస్తే అయిపోయింది అన్నట్లుగా ఆలోచన వస్తూ ఉంటుంది. అపవాది తీసుకొచ్చే ఆలోచన అంతే. మనకు ఎవరైతే అడ్డుగా ఉంటారో, మనకు ఎవరైతే ఆటంకంగా మారిపోతారో, ఇదిగో వారిని ఏం చేస్తారంటే చంపేయాలనే ఆలోచన. అపవాది ఇలా భయంకరమైన ఆలోచనలు మనుషుల జీవితంలో మనుషులకి ఆలోచనలు ఇస్తూ ఉండగా, ఏది మంచో ఏది చెడో గ్రహించే శక్తి మనకు ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది చూడండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దర్శిలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. చూడండి, అద్భుతకరమైన మాటలు సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. మంచి స్నేహితుడు ఏం చేస్తాడండి? విడిచిపెట్టకుండా ప్రేమిస్తాడు. ఎంత కష్టం వచ్చినా ఏమొచ్చినా నిజమైన స్నేహితుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు. మరి ఈ స్నేహితుడిని ఏమనాలా? అవునా? ఎస్. అందుకని చూడండి, మనుషుల స్నేహముతో మనం ముందుకు వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమెన్. నీకు ఎలాంటి మిత్రులు ఉన్నారా, నువ్వు ఎలాంటి జీవితం కలిగిన వారు నీతో ప్రయాణిస్తున్నారు, ఇవన్నీ కూడా ఆలోచించాలి. నీ స్నేహితుడి విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే ఖచ్చితంగా నేను నాశనం అవ్వడమే కాదు, కానీ ఇతరులను కూడా నాశనం చేయాలి. నేను ఇదిగో ఈ పొగ తాగడమే కాదు, కానీ నా పక్కనోడికి కూడా తాగించేయాలి. ఇదిగో నేను ఈ డ్రగ్స్ తీసుకోవడం కాదు, కానీ ఇదిగో వీడికి కూడా అదే అలవాట్లు చేయాలని చాలామంది జీవితాలు ఉన్నాయండి. కానీ మంచి స్నేహితులు ఎప్పుడు కూడా వారు అలాంటి లక్షణాలు కలిగిన వారిగా ఉండరు. ఒకవేళ నీ స్నేహితుడు చెడిపోతున్నప్పుడు నువ్వు మంచి స్నేహితుడు అయితే వాడి గురించి ఆలోచిస్తావు, ప్రార్థన చేస్తావు, మంచి నడవడిని నేర్పిస్తావు, గద్దిస్తావు, ఇది మంచి ఇది చెడు, ఇదిగో నీ ప్రయాణం ఇలా ఉండాలని నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. చూడండి, ఈ లోకంలో ఉన్న స్నేహము వ్యర్థమండి. ఒకానొక రోజున మనల్ని ముంచి వేస్తుంది. ఇదిగో ఈ 2 స్నేహితుల మధ్యలో కూడా ఇదే జరిగింది. చంపుకోవడము, చంపడం. అలాంటి జీవితాలు మన జీవితాలుగా ఉండడానికి వీలు లేనే లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. స్నేహితుల మధ్యలో
పాత గొడవలు, స్నేహితుల మధ్యలో ఏదో విభేదాలు, స్నేహితుల మధ్యలో ఏదో భయంకరమైన గొడవలు, దీని ద్వారా చాలా నష్టము జరుగుతుంది కదా. అందుకనే మనము ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో మనము ముందుకు నడిచేటప్పుడు జాగ్రత్తగా మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయండి. ఈ లోక స్నేహము వైపు మనం చూడకుండా దేవుడు నిజమైన స్నేహితుడిగా మనకున్నారు కనుక ఎప్పుడు కూడా మనము ఆయనతో ఉండేవారిగా, ప్రార్థించేవారిగా, ఆయనతో సహవాసం చేసేవారిగా. ఈ లోకంలో ఉన్నవారు మనం పడిపోవాలని చూస్తూ ఉంటారు, కానీ మనము బాగుపడాలని ఆలోచించేవారు యేసయ్య మాత్రమే. ఆయనే మన నిజమైన స్నేహితుడిగా ఉన్నారు. అలా చాలా చక్కగా దేవుణ్ణి పట్టుకొని మనం అందరం ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దామా. హల్లెలూయా. ప్రాణ స్నేహితులు ఏం చేస్తారంటే ప్రాణం పెడతారు, కానీ ప్రాణము తీయరు. ఈ మనుషులు ఎలా ఉంటారంటే ప్రాణం తీసే మనుషులే, అవునా కదా. ప్రాణం తీసేస్తారు, ప్రాణం పోసేవారు చాలా తక్కువ. కానీ చెప్తూ ఉంటాం, నా ప్రాణ స్నేహితుడు అండి, నా జాన్ జిగ్రీ అండి, జాన్ జిగ్రీ జై జబ్బా, కొన్ని వర్డ్స్ ఉంటాయి అన్నమాట. స్నేహితుల నోట్ల నుంచి ఎక్కువగా వస్తూ ఉంటాయి. నా ప్రాణమిత్రుడు, చిన్నప్పటి నుంచి వాడు నేను ఒకటే కంచంలో తిన్నామండి, ఒకే మంచంలో పడుకున్నామండి, వాడు లేకపోతే నేను ఉండేవాడిని కాదు, నేను లేకపోతే వాడు ఉండేవాడు కాదు, మేము ఒకే క్లాస్లో చదువుకున్నామండి, ఒకటే స్కూల్ అండి, ఇంకా అన్నీ కూడా చాలా చక్కగా మేమిద్దరం కలిసి ఎటు వెళ్ళేవాళ్ళం. కానీ చూడండి, ఆ ప్రాణ స్నేహితులే ప్రాణాన్ని తీసేస్తూ ఉన్నారు. అందుకనే అలాంటి లోకపు ప్రాణ స్నేహితులు మనకు అవసరం లేదు, కానీ ప్రాణము పెట్టిన నిజమైన స్నేహితుని పట్టుకొని ముందుకు సాగుదాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ఇనుప రాడ్లతో కొట్టాడంట. ఎంత క్రూరమైన మనసుతుంటే కొట్టేటప్పుడు గుర్తుకు రాదా? అరే, నేను వీడు కలిసే ఉన్నాం కదా, కలిసే తిరిగాం కదా. చిన్న ఆవేశాలు, మనస్పర్ధాలు, చిన్న అనుమానాలు, ఇదిగో వీటిని మనం పక్కకు పెట్టాలి. ప్రాణ స్నేహితుడు అంటే ప్రాణ స్నేహితుడిగా ఉండాలి. కానీ రాడ్లు పెట్టి కొట్టాడంట అండి. ఎంత భయంకరంగా చంపేశాడు, కానీ పేరుకు మాత్రం ప్రాణ స్నేహితుడు. అందుకని చూడండి, ఈ లోకంలో ఉన్న ప్రాణ స్నేహితులు అలానే ఉంటారు. కానీ చూడండి, నిజమైన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీకున్న కష్టంలో, నష్టంలో, నీకున్న భయంకరమైన పరిస్థితులలో, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నిన్ను విడిచిపెట్టకుండా నీకు తోడై ఉండి అద్భుతకరంగా నడిపించే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. ఇలాంటి జీవితాలుగా మన జీవితాలు ఎప్పుడు కూడా ఉండద్దు, కానీ ప్రభుని స్వీకరిస్తూ ఆ నిజమైన స్నేహితుడితో ప్రయాణము చేస్తూ మన జీవితాల్లో మనము బలముగా ముందుకు సాగే వారిమిగా ఉందుముగాక. ఆమెన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.